విడిపోయిన రాష్ట్రానికి అమరావతిని ఏర్పాటు చేయాలని ఆయన ముందు చూపుతో పనిచేశాడు. కానీ దుర్మార్గులు, దుష్టులు వక్రభాష్యాలు చెప్పి ఇదంతా చేసి నాశనం చేశారే. అదే అక్కడ కూడా రేపు అమరావతి వస్తే పెద్ద ఎత్తున ఉపాధి వస్తుంది, పెద్ద ఎత్తున సంపద సృష్టించబడుద్ది. దాన్ని మళ్ళా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి, ఆదాయ అంతరాలు తగ్గించడం కోసం ఖర్చు చేస్తారు. ఇది రుజువైంది ఇక్కడ. రేపు అక్కడ అమలు చేయబోతున్నాడు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అమరావతి, నిరుద్యోగులకి ఉపాధి, రాష్ట్రానికి సంపద సృష్టించబోతున్నాడు. అట్లే పోలవరం వ్యవసాయం జీవనాడి, పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని చెప్పాడు. దాని ద్వారా ఇటు రాయలసీమకి సాగునీరు, మంచినీళ్ళు, అటు ఉత్తరాంధ్రకి సాగునీరు, మంచినీళ్ళు కల్పించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోతాడు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి పనిచేస్తాడు. ఆ విధంగా బాబు గారు మరి ఆయన యొక్క నాయకత్వం వల్లనే ఈరోజు తెలుగు జాతి ప్రపంచంలో తలెత్తుకు తిరగగలుగుతుంది. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. కానీ సార్, ఎన్టీ రామారావు గారితో మీరు అన్నేళ్ల పాటు కలిసి పనిచేసిన తర్వాత ఆయన హయాంలో ఆయనతోటి అంత క్లోజ్గా మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ మధ్య కొంచెం స్ప్లిట్ అయిందో ఆ టైంలో మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా నమ్మకాన్ని చూరగన్నారు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎన్టీ రామారావు గారితో ఉన్నారు, ఇప్పుడు నా పక్షాన్ని ఎలా ఉంటారు అనే ప్రశ్న ఆయనలో రాలేదు కదా సార్? ఎలా రాకుండా ఉంది? ఏ రోజు నేను పదవాసించి పనిచేయలేదు, ఏదో అయిద్దని చేయలే. నమ్మిన సిద్ధాంతం అనండి, పార్టీ అనండి, నాయకుడి కోసం పనిచేశాను. పనిచేస్తే బై ప్రోడక్ట్గా దారిలో కొంచెం వెనకో ముందో అవకాశాలు వచ్చినాయి. నిజానికి నాకు ఎప్పుడో ఇంతకుముందు పార్టీ కార్యాలయంలో 5-6 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు పనిచేసిన సోలిపేట రామచంద్రారెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు. నాకు కూడా రాజ్యసభ ఇస్తారు అనుకున్నారు. కానీ కాలక్రమేణా కార్పొరేట్ రాజకీయాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎన్నికల్లో చాలామంది పార్టీ కోసం పనిచేశారు. తద్వారా వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలని మనం సర్దుకున్నాం. బహుశా ఎప్పుడైనా పార్టీ నేను అడగకుండానే ఆ రోజు ఆయన ఆప్కాప్ చైర్మన్ ఇచ్చాడు బాబు గారు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఇప్పుడు రాజకీయ కార్యదర్శి పొలిటికల్ సెక్రటరీగా పెట్టాడు. తద్వారా పాలిట్ బ్యూరోలో అవకాశం కల్పించాడు. నేను గ్రామ స్థాయి నుంచి ఇంత స్థాయి దాకా వచ్చానంటే కేవలం మరి మా నాయకులు నాకు ఇచ్చిన అవకాశం, పార్టీ ఇచ్చిన అవకాశమే కదా. అందుకని ఆ పార్టీ రుణం తీర్చుకోవటానికి అన్నగారి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నానంటే, నాకు అంతమంది ఇందాక చెప్పా నాయకులు ఉన్నా కూడా జిల్లాలో నన్ను ఎంపిక చేసింది ఎన్టీ రామారావు గారు. ఆయన మహోన్నతమైన పర్సనాలిటీ. ఆయన్ని భావితరాలకి ఎన్టీఆర్ భావజాలం అందజేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. దానికోసం చరిత్రలో ఆయన గ్రామాల్లో తిరుగుతూ చేసిన ప్రసంగాలన్నీ, చారిత్రక ప్రసంగాలని ఒక బుక్ నేను ప్రింట్ చేశానమ్మా. అలానే ఇది 2 ఆయన అసెంబ్లీలో తిరుగుతూ చేసిన ప్రసంగాలన్నీ కూడా, అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలన్నీ అసెంబ్లీ ప్రసంగాలని ఇంకొక బుక్ ప్రింట్ చేయటం జరిగింది. ఈ 2 ప్రింట్ చేసిన తర్వాత 100 సంవత్సరాల చరిత్రలో పివి నరసింహారావు గారికి, అట్లానే చెన్నారెడ్డి గారికి కూడా స్పెషల్ ఇష్యూ, ప్రత్యేక సంచిక తెచ్చారు అని చెప్పారు. చెప్తే నేను కూడా అన్నగారికి ఉండాలి కదా అని మొదలుపెట్టి ఇది ప్రత్యేక సంచిక తీసుకొని రావటం జరిగింది, శకపురుషుడు. ఈ విధంగా ఈ పుస్తకాలు రాయించడంతో పాటు అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందజేయటానికి అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభిస్తే 2 నెలల్లో అనూహ్యమైనటువంటి ఆదరణ కనపడుతుంది. 50 లక్షల మంది పైన వ్యూవర్స్ వచ్చారు. 15,000 మంది సబ్స్క్రిప్షన్స్ 2 నెలల్లోనే వచ్చారు. ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారు. అన్నగారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో చేసినది కానీ, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసిన అంశాలు కానీ పెద్ద ఎత్తున మేము అందజేస్తూ ఉంటే ప్రజలు చూసి గుర్తు చేసుకుంటున్నారు.
నిజం. ఇప్పుడు మొత్తం చరిత్ర ఒకసారి చూస్తే అమ్మా, తెలుగుదేశం అసలు పార్టీ చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అని చరిత్రను చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది భావితరాలకి. మనకు ఎట్లయితే కాలమానాన్ని కొలుస్తూ క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అంటారో, శకం అంటారో, అలానే రాజకీయాల్లో తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత, ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అని చరిత్ర రాసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సినిమాల్లో కూడా ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత, ప్రభుత్వంలో కూడా ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అని కొట్టొచ్చిన తేడా ఉందమ్మా. కొట్టొచ్చిన ముద్ర వేశాడు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా చరిత్ర సృష్టించిన చరిత్ర పురుషుడి యొక్క గొప్పతనాన్ని కేవలం ఆయన ఔన్నత్యానికి సరిపోయిన విధంగా భావితరాలకి భావజాలం అందజేయాలనే ఒక ఫేస్బుక్, యూట్యూబే కాదమ్మా, జేఎన్టీఆర్ వెబ్సైట్ పెట్టాను, జేఎన్టీఆర్ ఫేస్బుక్ పెట్టాం, అలానే అన్న ఎన్టీఆర్ ఫేస్బుక్, అన్న ఎన్టీఆర్ ఇన్స్టా, అన్న ఎన్టీఆర్ ట్విట్టర్, అన్న ఎన్టీఆర్ మోజో, అన్న ఎన్టీఆర్ షేర్ చాట్, ఇవన్నీ వెపన్స్ తీసుకొని వచ్చి అన్ని రకాలుగా మీరు చాలా టెక్నాలజీ ప్రజెంట్ అప్డేట్ అయిపోయారు సార్. మీరు అన్ని సోషల్ మీడియా పేర్లు చెప్పారు. కామన్ సెన్స్ ఉందమ్మా. తద్వారా వీటన్నింటినీ ప్రచార మాధ్యమాలుగా ఎన్ని మార్గాలు వీలైతే అన్ని మార్గాల్లో అన్నగారిని ప్రజల దగ్గరికి తీసుకుపోవటానికి మేము పనిచేస్తూ ఉన్నాం, మా కమిటీ. కనుక చంద్రబాబు గారు చేసిన గొప్ప పనులు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అభివృద్ధి సంక్షేమ విజనరీ మన చంద్రన్న అనే పేరుతో పుస్తకం రాసి ఆయన చేసిన కాన్సెప్ట్స్ అన్నీ దీనిలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ ఓ సంవత్సర కాలం రోజు ఒక్కొక్క స్నిప్పెట్ చొప్పున నేను వాట్సాప్లో పంపించి వాటన్నిటినీ క్రోడీకరించి తయారు చేయటం జరిగింది. ఇది ఈ రోజున పుస్తకాలు అన్న బాబు గారి మీద రాసేవాళ్ళంతా ఇది ఒక రెఫరెన్స్ బుక్ లాగా వాడుకుంటా ఉన్నారు. చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆయన కాన్సెప్ట్స్, ఇందాక నేనన్నా అనే విజన్ ఎంత దూరదృష్టితో ఆలోచిస్తారని మహాస్వాప్నికుడు అనే పుస్తకాన్ని కూడా మరి రచించటం జరిగింది. అదే కాక ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారిది 75వ సంవత్సరం కనుక చంద్రబాబు నాయుడు గారి రజతోత్సవ సంవత్సరం. దీనికి బాబు గారి పైన మేము ఆయన యొక్క అసెంబ్లీ ప్రసంగాలని పుస్తక రూపంలో తీసుకురాబోతున్నాం. అంతేకాకుండా ఆయన పైన కూడా శక పురుషుడు లాగానే ఒక స్పెషల్ ఇష్యూ, ప్రత్యేక సంచికని ముద్రించబోతున్నాం. దీనికోసం అందరి అభిప్రాయాలు, బాబు గారి వ్యక్తిత్వం గురించి అందరి అభిప్రాయాలని సేకరిస్తూ ఉన్నాను. త్వరలోనే ఇది కూడా ఏర్పాటు చేస్తాను. అయితే అన్నగారి విషయంలో ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలన్నీ, అసెంబ్లీ ప్రసంగాలని ఈ బుక్ తీసుకొని రావటం జరిగింది. ఇది అసెంబ్లీ దగ్గర ఆయన్ని దించేసినప్పుడు చేస్తున్న నిరసన ధర్నా. ఆ ఫోటోలో మీరున్నారా సార్? నేను లేదు, ఎమ్మెల్యే. ఇది చారిత్రక ప్రసంగాలు. ఢిల్లీలో కాంగ్రెస్ని గద్దె దించడానికి ఆయన నేషనల్ ఫ్రంట్లో అందరు లీడర్లని కలుపుకొని పోతున్నటువంటి చూడండి. దీనిలో హేమీలంతా ఉన్నారు. ఇలా ఈ 3 పుస్తకాలు మనం రాయించటం జరిగింది. ఈ 3 పుస్తకాలను కూడా అప్పుడు శత జయంతి సందర్భంగా తయారు చేసి మేము విజయవాడలో చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు ఆవిష్కరించాం. హైదరాబాదులో శకపురుషుడు ఆవిష్కరించడం జరిగింది. ఈ సభకి బండారు దత్తాత్రేయ గారు, అలానే సిపిఐ
జాతీయ కార్యదర్శి రాజా గారు, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గారు హాజరయ్యారు. అప్పుడు ఒకసారి కాంగ్రెస్ను గద్దెదించేటప్పుడు అన్నగారు బీజేపీని కమ్యూనిస్టుల్ని కలిపి నడిచారు. తర్వాత మళ్ళీ ఆయన సభకు వచ్చారు ఆయన మీద అభిమానంతో. అలా అట్లానే ఇందులో అన్నగారు చేసిన గొప్ప పనులన్నీ మహాపురుషుని మైలురాళ్ళు అనే పేరుతో, ఎందుకు ఇంత పుస్తకాలు చదివే ఓపిక లేని వాళ్ళ కోసం ఈ ముద్రించడం జరిగింది. వీటిని కూడా దాదాపు 30,000 వేసి మా కార్యకర్తలందరికి కూడా ఇంతకుముందు పంపించాను. మొన్న ఈ చంద్రన్న విజనరీ అనేది అభివృద్ధి సంక్షేమ విజనరీ మన చంద్రన్న అనే బుక్ కూడా నియోజకవర్గానికి 100 చొప్పున పంపిణీ చేయటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులన్నీ భావితరాలకు తెలియాలని. ఇప్పుడు రామాయణ మహాభారతాలు ఆ కాలంలో పుస్తకాలు రాయలేదనుకోండి, ఇవాళ ఎలా తెలిసేది, సమాజానికి ఎట్లా ఉపయోగపడాయి. అదేవిధంగా ఒక పక్క పుస్తకాల్లో రాస్తూ, ఈ కాలం అంతా డిజిటల్ మీడియా యుగం కనుక డిజిటల్ మీడియాలో కూడా వచ్చే విధంగా ఈ ఛానల్స్ అన్నీ ఓపెన్ చేసి చేస్తూ ఉన్నాం. అది అమ్మా. ఆ విధంగా పార్టీ నాకు ఇచ్చిన అవకాశానికి ఆనాడు అన్నగారు, ఈరోజు బాబు గారు వారి రుణం తీర్చుకోవటం కోసమే నేను వారు చేసిన గొప్ప పనులని, వారి ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయటం కోసం పనిచేస్తున్నాం. రేపు 14వ తేదీన విజయవాడలో అన్నగారి సినీ వజ్రోత్సవాన్ని జరపబోతా ఉన్నాం. దీనిలో ముఖ్య అతిథులుగా బాబు గారు, అలానే వెంకయ్యనాయుడు గారు రాబోతున్నారు. సినిమా రంగం నుంచి కూడా సినిమా పెద్దలందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. అది రేపో మాపో నేను ప్రకటిస్తానని తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఈ సంవత్సరం బాబు గారిది వజ్రోత్సవ సంవత్సరం కనుక ఏప్రిల్ 20న ఆయన జన్మదినం. ఈ లోపులోనే ఆయన గురించి కూడా చేసిన మహోన్నతమైన పనులన్నింటినీ పుస్తక రూపంలో తీసుకొస్తాం, డిజిటల్ మీడియాలో కూడా తీసుకొచ్చి భావితరాలకి కానుకగా అందజేస్తానని తెలియజేస్తాం. నమస్కారం.